ఈ రోజు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డి పోచంపల్లి డబుల్ బెడ్రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చి ఆత్మ గౌరవంతో జీవించేలా చేసిన మహానేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలోని దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు సెంబీపూర్ కృష్ణ, జక్కల కృష్ణ యాదవ్, సాయి యాదవ్, ఆనంద్ కుమార్, బుచ్చిరెడ్డి, యూత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. कम्युनिटी आपका मामूली बात नहीं है. अपन जो बचपन में थे, बस्ती में थे, मेरे गांव में पैदा होता रहे हैं, क्योंकि अपन एक एक फ्लैट में ख्याल से मिनिमम 60-70 लाख 67 लाख होता है फ्लैट है. उसको फ्लैट का लिमिट है 16 मानव के बाद मंची वैल्यू नहीं. देखो अपन को अच्छा जीना, अपन भी गरीब भी अच्छे तरीके से जीना, मुझे केसीआर साहब का सोच था, उनका ख्वाब है. तो अपन एक नहीं बस्ती नहीं, अपना बड़ी डिग्निटी हो जैसे अच्छा पढ़ाने के लिए. यहाँ पर नज़दीक में भी कई सारे इंडस्ट्री से, ऑफिस से, कोई अपने रोजगारी के लिए, काम के लिए कुछ कमी नहीं है, बच्चे के लिए पढ़ने के लिए कुछ कमी नहीं है, और कुछ हमें तो ज़रूर अपन भी पूरी करने के लिए पूरी कोशिश करेंगे बोले कहते हुए మీ అందరికీ ఒకటే విన్నపిస్తాను. మిగతాది కూడా రేపు మనకి గ్రేవేడ్ దగ్గర ఏ గ్రేవేడ్ అయితే మనం చేసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ కూడా ఒకటొకటి చేసుకొని రాబోయే రోజుల్లో అన్నీ కూడా పరిష్కరించుకుంటూ ముందు పోదామని చెప్పేసి మనకి చేసుకుంటూ అప్పుడు అదే వాటర్ కాబట్టి మహిళా సోదరి ఇంకా కాలనీకి ప్రెసిడెంట్ అయిన భాస్కర్ అన్న గారి, వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీకాంత్, సురేష్, నవీను, రఫీక్ గారికి స్వాగతం. మరియు జనరల్ సెక్రటరీ అయిన గణేష్ గారికి స్వాగతం అండి. ట్రెజరీ మధు గారికి, గౌస్ గారికి స్వాగతం అండి. జాయింట్ సెక్రటరీ లక్ష్మీ అక్క గారికి, కిషోర్